బొగ్గులు ఆన్ చేసి వెళ్ళిపోను ఆన్ చేసిరా పోయింది
ओम भूमिशताय नमः ओम देव्ये
రేకుల కన్నులయమ్మ బంగారు లేడి చూపులయమ్మ ఎత్తుకొని ముద్దాడిరి అమ్మ జగమెల్లా నిన్ను వేడిరి అమ్మ అమ్మ గోదాహారతి దైకొని అమృతము చిలకది మాయమ్మ పాటలు ముప్పది పాడి తినమ్మ శ్రీరంగని వెళ్ళాడి దివమ్మ శ్రీరంగని మురిపించి దివమ్మ అమ్మ గోదాహారతి గైకొని అమృతము చిలకవి మాయమ్మ పవిత్ర నూలున పడినమ్మ పసుపు చాయలో వెళ్ళిరి దివమ్మ ఆశయమును చూపి దివమ్మ కైవల్య పదమును చేర్చుమమ్మ అమ్మ గోదాహారతి గైకొని అమృతము చిలకవి మాయమ్మ అప్పుడే
లలిత గీతావరం ఇవాళ ఇప్పుడే రాజకుమార్ రాజకుమార్ అంటే పాపం తొలగించేవాడు, పాపాలను తొలగించేవాడు, ఈ హరి యొక్క భార్య నుంచి రక్షింపబడాలి. అలాంటి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రధానాలు వెంకటాచార్య గారు ఈ పుణ్యాల సమయంలో మధుకైటప్పుడు దర్శనమిస్తాడు. అప్పుడు మధుకైటప్పుడు ఇంకో వరకు పోతారు. ఎవరైతే ఈ వారికి మరలా జన్మ లేకుండా వరం ఇవ్వు స్వామి అని చెప్తాడు అన్నమాట. అందుకే ఎవరైతే వైకుంఠరాజు పరమపదిస్తారో వారికి మరలా జన్మ ఉండకుండా డైరెక్ట్ పరమపదానికి చేరుకుంటారని చెప్పి ప్రతి పెద్దల వచనం. కాబట్టి అంత వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని ఈరోజు మనం అష్టోత్తర శతకలశాలు చేయడం అంటే 108 కలశాలతో అభిషేకాన్ని మనం నిర్వహించుకుంటున్నాము. ఏ కార్యక్రమాలైనా 3 రకాల స్టేజెస్ ఉంటాయి. అధమము, మధ్యాహ్నము, ఉత్తమము కదా. మళ్ళా దీనిలో అధమము, మధ్యాహ్నము, ఉత్తమాధము స్వామి అలసిపోయి ఉంటాడు. మనం చేసే దండలు కానీ పూలు కానీ అన్ని మోసి స్వామికి అలసట వస్తుంటుంది. శాస్త్రం ఒకటి చెప్పింది ఏంటిదయ్యా అంటే స్వామిని చిన్న పిల్లవాడిలాగా చూసుకోవాలి. ఎంత చిన్న పిల్లవాడిలాగా చూసుకోవాలి అంటే అప్పుడే పుట్టిన పిల్లవాడు ఎంత సున్నితంగా ఉంటాడో స్వామి అంత సున్నితంగా ఉంటాడు. అలాంటి స్వామిపై మనం కిలోల బరువున్న దండలు వేస్తున్నాం. అంతకంటే ఎక్కువ బరువున్న మన కోరికలు వేస్తున్నాం. ఎప్పుడు స్వామి తనకు బరువు అనుకోడు తెలుసా? కోవలికి వచ్చి ఆలయానికి వచ్చి స్వామి నువ్వు క్షేమమైనా, నీకు
టయానికి అన్ని సేవలు జరుగుతున్నాయా? నీకు టయానికి నైవేద్యం అందుతుందా? పౌరులకు టయానికి తిన్నావా, పడుకున్నావా అని ఎవరైతే స్వామి గురించి ఈ లోక కళ్యాణార్థం కోరికలు కోరుకొని స్వామి గురించి ఎవరైతే తాపత్రయపడతారో వారంటే స్వామికి ఇష్టం. ఎవరైతే వచ్చి తన సొంత కోరికలు కోరుకునే వారిని స్వామి అంతగా పెద్ద చూపు చూడడు అని చెప్పి మన పెద్దల వచనం అన్నమాట. నభారం వేరు పర్వతం, నభారం మహాసముద్రం, భారంచ నిర్మాల్యం అని చెప్పి ఒకటి సూత్రం ఉంది. అంటే మేరు పర్వతం అంటే ఉన్న పర్వతాలలో కల్లా అన్నిటికంటే పెద్ద పర్వతం. ఆ పర్వతాన్ని తీసుకొచ్చి స్వామి నెత్తి మీద పెట్టినా అంత బరువుగా ఫీల్ కాగలడు. మొత్తం సముద్రం అంతా తీసుకొచ్చి స్వామి ఒకసారి స్వామికి తాగిచ్చినా సరే అంత బరువుగా ఫీల్ కాగలడు. కానీ ఎప్పుడైతే మనము ముందు రోజు పూలు కానీ నిర్మాల్యం కానీ స్వామి దగ్గర ఉంచుతామో స్వామి ఎంతో బరువుగా ఫీల్ అవుతాడు అనమాట. అట్లా తెలియని ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే ఇలాంటి అభిషేకాలతోనే అవి తొలగిపోతాయి. కాబట్టి స్వామికి ఆ అలసటంతా తీరి స్వామి ముఖంలో మళ్ళీ ఆ ఉత్సాహాన్ని నింపడానికి ముఖ ఉల్లాస సిద్ధం అని చెప్పి ఈ అభిషేకం నిర్వహించుకుంటాము. కాబట్టి మరొక సేపట్లో ఈ అభిషేకాన్ని నిర్విఘ్నంగా జరగడానికి విశ్వసేన ఆరాధన, పుణ్యాహవసనము, స్వామికి రక్షాబంధనము, తర్వాత హవనము, ఆవాహన, హవనము ఇవన్నీ చేసుకొని మనము అభిషేకాన్ని ప్రారంభించుకుంటాం. జయ శ్రీమన్నారాయణ, జయ జయ శ్రీమన్నారాయణ, బోల్ శ్రీనివాస భగవానికి. ఆలయ భక్తులు కమిటీ వాళ్ళందరూ వచ్చారా? ఇంకెవరైనా వచ్చేది? కొబ్బరికాయలు ఇక్కడ గుర్తొస్తాయి. ఆలయే స్వామినః పరిహారార్థం ఆచార్య శ్రీహస్తేన అష్టోత్తర శత కలశ తిరుమంజన కర్తుం యోగ్యత సిద్ధిం అనుగృహ్ణంతు భవంతః. శ్రీ గోవింద 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 మహావిష్ణు ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేత వారాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శతాబ్దే మేరోః దక్షిణ విభాగే శ్రీరంగ అస్య ఉత్తర దిక్ప్రదేశే కృష్ణ గోదావర్యోః మధ్యదేశే నరసంపేట ద్వారకాపేట్ నగరే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమాన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరే దక్షిణాయనే హిమవంత ఋతౌ పుష్యమాసే శుక్లపక్షే అద్య దశమ్యాం వాసరః వాసరస్తు
सत्यमानो सर्वा देवताः ओम भूर्भुवस्वराः देवस्य पेदवन्द्रेण उर्वाग्रान् सूक्तमिच्छित्य देवस्य सायुध प्रथमे शिनो बाहुभ्याः पुष्पोह्राभ्यामादरे प्रभो यज्ञेश्वरेण सुतवल्लभान् निक्षिप्य प्रभो यज्ञेशो देवयन्तो समर्पयामि प्रक्षालयामि ओम भुवः ओम सुवः ओम दक्षम्यो रावणीमहे कादुं यज्ञाय कादुं यज्ञवते दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वन्दिगादुभेदजं तन्नो अस्मद्विपदे शं चतुष्पदे ओम शान्ति शान्ति शान्तिः ओम विद्युरी शान्ता साग्निना शान्ता सामे शान्ता सुतगुं समेतो अन्तरिक्षगुं शान्तं तद्वायुना शान्तं तन्मे शान्तं सुतगुं समेतो यो शान्ता दादित्येन शान्ता सामे शान्ता सुतगुं समेतो मामाः शिशुः आविर्गीर्भिर्यदलो नमूनमाप्याय हरिवो वर्तमानः
संकल्पिता श्री भूमियामेत श्री वेंकटेश्वर स्वामिनः देवं श्री रुक्मीनाथमेत वेणुगोपाल स्वामिनः संकल्पिता अष्टोत्तरशतधारका तिरुमंडल कर्मधर्माणि अष्टोत्तरशतधारका आराधना कर्मधर्मश्री पुण्याहरेण मोक्ष्या स्मीराय పద్మనాభ దామోదర్ మొత్తం 8 రావాలి. Asma
కీర్తన అలసటను తీర్చే యోగ్యత ఆ కలశానికి ఆ లోపల ఉన్న ద్రవ్యానికి వస్తుంది. ఇప్పుడు మనం ఆహ్వానం చేసుకున్నాము, చేసుకున్న తర్వాత అభిషేకం ప్రారంభమవుతుంది. మన ఆలయ ప్రధానాచార్య స్వామి వెంకటాచార్య స్వామి గారు ఒకసారి కొబ్బరికాయలోని ఈ కలశాలన్నింటి దిష్టి తీసిన తర్వాత స్వామికి అభిషేకం ప్రారంభమవుతుంది. అభిషేకం అయినంత సేపు అందరూ మెల్లిగా గట్టిగా వినబడకుండా బయటికి అట్లానే మరి లోపల కూడా చదువుకోకుండా జాగ్రత్తగా మెల్లిగా విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ ఉండండి. కాబట్టి మళ్ళీ మళ్ళీ దొరికే భాగ్యం కాదు స్వామికి. మేము చెప్పే మంత్రంతో పాటు మీ విష్ణు సహస్రనామ పారాయణంతో కూడా అభిషేకం అవ్వడం అనేది చాలా చాలా అదృష్టం.
ఇప్పుడు ఏ లైన్ అయితే ఉన్నారో ఆ లైన్ ఏదైతే మీకు వచ్చిన కలశము ఆయా దేవత అందరూ ముందు నిలబడండి. బయట నిలబెడతా 10 మంది. మా స్టార్ట్ చేయండి. విజయదయాపాత్రం విద్యాధికారవం
नमो रुद्राय ब्राह्मणे रुद्रं ब्राह्मं जनयन्तां देवाग्रे वरप्रदं तस्य देवासन्नते विधेम यात्मदावरदा यस्य विश्व उदातमेकविधं यस्य देवाः तस्य छायामृतं यस्य मुद्यः तस्मै देवाय हविषाविधेम यस्येमे हिमवन्तो महित्वा यस्य समुद्रं रसया सहाहुः यस्येमापरिधयस्य बाहो तस्मै देवाय हविषस्यैक्येधामनसा वेदमाने यत्राभिहोरविभोग्येति तस्मै देवाय हविषाविधेम एनद्यो रुक्राप्तधीतभोगे देवाय हविषाविधेम आपो अयन्महविर्विश्वमायं दक्षन्दधानदिनयन्ति अग्न्यो ततो देवानां निरवर्तता सुरेतः कस्मै हविषाविधेम एष विदेवः प्रतिभो सर्वा पूर्वो विजायमानः स जनिष्यमानः सत्यं मुखास्तिष्ठति विश्वतो मुखभान्नमहि सम्पदप्रयुज्या वा पृथिवी जनयन् देवहेतः वेदस्तत्पश्यन् विश्वम् परीत्य लोकान् परीत्य भूतानि परीत्य सर्वाः प्रतितो विसज्य ముందు Jaya
అందుకోసం మధ్య మధ్య మా టెంపుల్ కార్యక్రమం अधिष्ठान देवता हवन पूर्णता संपूर्णता सिद्ध्यर्थम
भगवन्तं श्रीमन्नारायण श्रीराम सुजयदासनाद्यस्य भुवनान्तं ओम श्रीधराय नमः ओम नृसिंहाय नमः ओम हयग्रीवाय नमः मध्यमवर्धिनुपस्पृशन् प्रणवेन जूयात् ओम हरे नमः ओम ईशानाय ओम ब्रह्मदेवाय यंत्रेण इति पुनेत అభిషేకం అయిన తర్వాత అభిషేకం అయిన తర్వాత స్వామివారికి ఓన్లీ ఒక ధోతి వస్త్రం మాత్రమే సమర్పించబడుతుంది. ఎటువంటి ఆభరణాలు కానీ ఏవి సమర్పించబడవు. ఈ ఒక్క పూట ఈ యొక్క పావుగంట అరగంట మాత్రమే మీకు నిజరూప దర్శనం కలుగుతుంది. మళ్ళీ రేపటి నుంచి యథావిధిగా ఆభరణాలన్నీ స్వామికి సమర్పిస్తారు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఒకరి తర్వాత ఒకరు వెనుక ఉన్న వాళ్ళు కూడా ముందు व्यग्रामद शासनानशने अभि तस्मात् विराटजायत विराजो अधिपूरुषः सजातो अत्यधिकजन्मदा वसन्तो गटिमेलं तस्मात् पंचमंडले
గోవింద గోవింద శ్రీ వెంకటేశ లోకైక దైవము శ్రీ శ్రీనివాస గోవింద గోవింద శ్రీ వెంకటేశ మాపై నీ దయా చూపురా గోవింద గోవింద శ్రీ వెంకటేశ శ్రీ వెంకటేశ శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద అంతా నీ కడతారు సిరులన్నీ పండగా తిరుపావి ఇవ్వగా మాలాలు ధరించిన మహిళ వెలసిన తల్లి గోదాదేవి వచ్చెనమ్మ మన ఆంధ్రాలో వచ్చెనమ్మ గోదాదేవి వచ్చెనమ్మ మన ఆంధ్రాలో వచ్చెనమ్మ గోదాదేవి వచ్చెనమ్మ మన ఆంధ్రాలో వచ్చెనమ్మ హారతులే అందుకోగా గోదాదేవి వచ్చె तुम्हें मूर्ति भूर ఈ
నిజంగా గమనించండి అమ్మా, మీరు ఫోటో చూస్తే అభిషేకం ముందు అభిషేకం తర్వాత మీకు మాత్రం పూర్తిగా తెలుస్తుంది. అభిషేకం ముందు అభిషేకం తర్వాత ఫోటోస్ బ్యాగ్గా కనబడుతుంది